Hey, hello everyone. This is Jagdish. Welcome back to 9FX Trading. సో ఈరోజు డేట్ వచ్చేసి April 4th. సో ఈ వీడియోలో వచ్చేసి మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అయితే చూద్దాం. సో ఈ వీడియో కొంచెం లేట్ అయింది. సో లెట్ మీ ఓపెన్ మై Zerodha. సో నేను యాక్చువల్లీ లాస్ట్ మంత్ వచ్చేసి బ్రోకర్ చేంజ్ చేస్తున్నా. ఎం స్టాక్లో ట్రేడ్ చేద్దామని చెప్పాను కదా. ఎం స్టాక్లో బ్రోకర్ వచ్చేసి ₹5 పర్ ట్రేడ్, బట్ Zerodhaలో వచ్చేసి ₹20. ఫ్యూ ట్రేడ్స్ అయితే చేశాను, కొన్ని డెమో ట్రేడ్స్ చేశాను ఎం స్టాక్లో. బట్ ఇంట్రాడేకి కొంచెం ల్యాగ్గా ఉంది. ఇంట్రాడేకి ట్యాబ్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది, బిడ్ అండ్ ఆస్క్ అవన్నీ చూసుకోవడం, వేరే వేరే ట్యాబ్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో కొంచెం క్లమ్జీ అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే డెలివరీకి అయితే ఓకే ఎం స్టాక్, బట్ ఇంట్రాడేకి అయితే కొంచెం అంత ఫాస్ట్ అయితే లేదు. సో అందువల్ల నేను మళ్ళీ Zerodhaలోనే ట్రేడింగ్ అయితే చేశాను. అండ్ లెట్ మీ ఓపెన్ మై కన్సోల్. రిపోర్ట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, March 1st to March 31st. సో ఈక్విటీలో అయితే నేను ఎక్కువ ట్రేడ్ చేయలేదు ఈ మంత్ వచ్చేసి, ఎందుకంటే లాస్ట్ 2 months చూసుకుంటే ఫస్ట్ మంత్లో 4,000 లాస్ ఉంది, సెకండ్ మంత్లో వచ్చేసి 12,000 లాస్ ఉంది. సో ఈ మంత్లో వచ్చేసి నేను ఏమనుకున్నా అంటే కొంచెం హెవీ ట్రేడింగ్ అంటే కొంచెం అంటే స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పేసి నేనైతే చేశాను. బట్ ఈ మంత్ వచ్చేసి బిగ్గెస్ట్ లాస్ అవుతుంది డ్యూ టు వార్ అనుకోవచ్చు, సమ్ బ్యాడ్ లక్ యాజ్ వెల్. సో చూద్దాం ఎంత లాస్ అనేది. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నైక్ వచ్చేసి స్వింగ్ ట్రేడ్, ఇది ఇంట్రాడే ట్రేడ్ అయితే కాదు, స్వింగ్ ట్రేడ్. సో దాంట్లో మనకు వచ్చేసి 2,000 అయితే ప్రాఫిట్ వచ్చేసింది. అండ్ టాటా స్టీల్ వచ్చేసి ఇది ఇంట్రాడే ట్రేడ్, ఒక్క ట్రేడ్ చేసే ఇంట్రాడే, అది ఈక్విటీలో లాస్ట్ మంత్. అది వచ్చేసి నియర్లీ చూసుకున్నాం మీరు 1700 లాస్ అవుతుంది టోటల్. ఓవరాల్గా అయితే ఇక్కడ మనకు 700 లాస్. లెట్ మీ ఓపెన్ మై క్యాల్కులేటర్. 700 అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ చూద్దాం. నేను మొత్తం ఆప్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను ఈ మంత్, మార్చ్ మంత్. సో చూస్తే మీరు రియలైజ్ లాస్ వచ్చేసి 25K అండ్ నెట్ లాస్ వచ్చేసి 27. సో దిస్ ద బిగ్గెస్ట్ లాస్ టిల్ నౌ. అండ్ వన్ ఆఫ్ ద బిగ్ లాస్ ఈజ్ 14,000 is one of the biggest loss in Monday. చూడవచ్చు మీరు 14,000 I think. Yeah 12,000 is loss March 13. సో దాని తర్వాత నేనైతే ట్రేడ్ చేయలేదు, ట్రేడ్ తీసుకోలేదు. ఇక ఇంత లాస్ అయిన తర్వాత కొంచెం మనకు సైకాలజికల్గా మనం స్ట్రాంగ్ ఉండాలంటే మనం ట్రేడింగ్ ఆపేయాలి, లేదా ఓవర్ ట్రేడింగ్ చేస్తే మనకు ఇంకెక్కువ లాస్ అవుతాం. ఎక్కువ లాస్ అయిపోతే సేమ్ ట్రేడింగ్ అని ఇంట్రెస్ట్ పోద్ది. సో అందువల్ల నేనైతే ట్రేడింగ్ చేయలేదు. సో ఒకే ఒక రోజు 9K ప్రాఫిట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు March 11th 9K అయితే ప్రాఫిట్ చేశాను. మిగిలిన లాసెస్ మెయిన్ రీజన్ వచ్చేసి వారాన్ని పర్టికులర్ నేను చెప్పలేను, బట్ స్టిల్ మై మిస్టేక్స్ ఆల్సో దేర్. అండ్ వన్ థింగ్ ఐ డిడ్ ఈస్ వార్ టైంలో నేను హోల్డ్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే ఈరోజు హోల్డ్ చేసినప్పుడు ఈరోజు ప్రాఫిట్లో ఉన్నది, బట్ మార్నింగ్ ఓపెన్ మళ్ళీ నెగిటివ్లో వెళ్ళడం, గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వడం వల్ల సో స్టాప్ లాస్ కన్నా బిలోకి వెళ్ళిపోవడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే నేను ఫేస్ చేశాను. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈ మంత్ అయితే 27 + 700 నియర్లీ 28K అయితే లాస్ అయ్యాం. ఈ మంత్ వచ్చేసి నియర్లీ 28K లాస్ ఫర్ మార్చ్. ఓకే, మీకు చూడొచ్చు ట్రేడ్స్ కూడా ప్యూర్ ఆప్షన్స్. ఈ మంత్ మార్చ్ మంత్ మొత్తం కంప్లీట్ నేను ఆప్షన్స్ చేయాలి, ఎందుకంటే చెప్పగా లాస్ట్ 2 months జనవరిలో వచ్చేసి 4K అండ్ ఫిబ్రవరిలో వచ్చేసి 12K. సో ఈ మంత్ వచ్చేసి కొంచెం పాజిటివ్ అంటే గ్రీన్లోకి తీసుకోవాలి, లేకపోతే బిగ్ ట్రేడింగ్ చేశాను. సో బిగ్గెస్ట్ లాస్ కూడా బుక్ చేశాను. దిస్ ఈజ్ దట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ 1K లాస్ అయితే వీడియో ఇంతవరకు అయితే రాలేదు.
ఫస్ట్ 1K ప్రాఫిట్ చేసా, కానీ 1K వీడియో అయితే 1K లాస్ట్ వీడియో అయితే ఇంతవరకు రాలేదు. చేస్తా, నాకు మంచి నెక్స్ట్ మంత్ వచ్చేసి నెక్స్ట్ వీక్ వచ్చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ అయితే నెక్స్ట్ వీక్ అయితే కంప్లీట్గా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను. జీరోదనే వాడతాను. అండ్ చూస్తే కొంచెం అగ్రెసివ్గానే వెళ్తాయి ఈ మంత్ కూడా, బట్ ఓన్లీ ఈక్విటీ, నో ఆప్షన్స్ చూసాం కదా, సో ఆప్షన్స్ ఇగ్నోర్ చేస్తున్నా. ఓన్లీ ఈక్విటీలో అయితే కొంచెం బిగ్ ట్రేడింగ్ అయితే చేద్దామని చూస్తున్నా. నెక్స్ట్ వీక్ నుంచి, మండే నుంచి చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ మంత్ అనేది గ్రీన్ కావాలి. సో లాస్ట్ మంత్ అలానే చెప్పాను, ఆ లాస్ట్ మంత్ అలా చెప్పాను, గ్రీన్లోకి రావాలి అని. బట్ స్టిల్ వీఆర్ ఇన్ రెడ్. సో యా, మిస్టేక్స్ అయ్యాయి. సో ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. సో బ్యాక్ టెస్ట్ చేశాను 15 days. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే మార్చి 13 తర్వాత నేను ట్రేడ్స్ ఏం చేయలేదు. ఆల్సో కొన్ని పబ్లిక్ హాలిడేస్ కూడా ఎక్కువనే వచ్చాయి మంత్లో. సో ఎక్కువైతే ట్రేడింగ్ చేయలేదు. ఒక 1 week అయితే రెస్ట్ తీసుకున్నా, రిలాక్స్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ ఒక 1 week 10 days కొంచెం బ్యాక్ టెస్ట్ చేయడం, కొన్ని స్ట్రాటజీ చెక్ చేసుకోవడం, లైక్ కొంచెం ప్రైస్ యాక్షన్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అవి ఇవి చూశాను. యా, స్టిల్ ఐఎమ్ డూయింగ్ గుడ్. సో ఐ హోప్ this month will be definitely in green. Okay, and also one thing is also trying to start forex trading, and capital చెప్పాలంటే కొంచెం లెస్గానే ఉంది, నియర్లీ 20K ఐ థింక్. సో ఎవరికైనా ఫండెడ్ అకౌంట్స్ గురించి ఐడియా ఉంటే, బెస్ట్ ఫండెడ్ అకౌంట్ వచ్చేసి, బట్ అంటే బెస్ట్ ఫండెడ్ అంటే రేటే కాదు, అంటే లైక్ 10K అకౌంట్ ఇప్పుడు యాక్చువల్లీ 2 స్టెప్ వచ్చేసి 4,000 నుంచి 5,000 మధ్యలో కూడా వస్తున్నాయి. సో అలా కాకుండా నాకు పేఅవుట్స్లో మనకి ఎక్కువ రిస్ట్రిక్షన్స్, రూల్స్ కొంచెం తక్కువ ఉండేటట్టు అలాంటి ఫండెడ్ అకౌంట్స్ అని మీకు తెలిసిన ఫండెడ్ అకౌంట్ ఉంటే కామెంట్ బిలో, సో ఐ కెన్ టేక్ ఎ లుక్ ఆన్ దట్. దిస్ ఇస్ ద ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఫర్ March month. Yeah, thanks for watching. Have a nice fucking day. Bye bye.